హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే కంటెంట్ అయితే హార్డ్ కోర్ అయితే ఆడబోతున్నాను అనమాట. ఇదే ఎపిసోడ్ 1. కానీ హార్డ్ కోర్ ఎంత ప్రమాదం మీ అందరికి తెలుసు. ఒక్కసారి చచ్చిపోయినాం అంటే మళ్ళీ వరల్డ్లోకి రారాదు. అండ్ నేను పెట్టుకున్న సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి, చాలా మంచి సెట్టింగ్స్ ఇవైతే. అండ్ హార్డ్ కోర్ అయితే మీ అందరికి తెలిసి ఉంటుంది. ఒక్కసారి చచ్చిపోతే ఇంకోసారి ఆడరాదు అనమాట. చూడండి, రూల్స్ రెగ్యులేషన్ గురించి చెప్తుంది. అండ్ మా ఫ్రెండ్తో హార్డ్ కోర్ ఆడమంటారు. ఎప్పుడు మీ ఇష్టం ఆడతా, కానీ వాడు బ్లాక్స్ ఇద్దాం రా అంటాడు. కానీ హార్డ్ కోర్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఒక్కసారి చచ్చిపోయినాం అనుకో చచ్చిపోవద్దని ట్రై చేయాలనిపిస్తుంది. కానీ చచ్చిపోతే మాత్రం కథం మళ్ళీ రాదారు అన్నమాట. అందుకనే ఈరోజు అయితే హార్డ్ కోర్ అయితే ఆడబోతున్నాను. హార్డ్ కోర్ ఎంత ప్రమాదం మీ అందరికి తెలుసు, కానీ సబ్స్క్రైబర్స్ వస్తలేరు అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట కొట్టుడైతే మర్చిపోకండి, గంట మాత్రం గట్టిగా కొట్టండి. అండ్ మన వరల్డ్లోకి అయితే వచ్చేసి అన్నమాట. మొత్తం స్లోతంగా పోడుంది. అబ్బో, ముంగటనే పెద్ద గ్రూ ఉంది, పోత మాత్రం వేసుకుంటారు జాంబీస్. అసలుకి ఇది హార్డ్ కోరు వేసుకున్నారనుకోండి వచ్చి ఇక్కడనే సమాధి పూస్తాం. ఓకే, వెనకాల దారి ఉందన్నమాట, పాలిపో. కానీ స్లోగా ఉన్న ప్రమాదం ఏంటంటే కొన్ని బ్లాక్స్ ఉంటాయి, లోపలికి పోతాం, సఫికేట్ అయ్యి చచ్చిపోతాం. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి. డట్టు మీద ఉన్న స్లోనే కాలేయాలి. వేరే దాని మీద వేసుకుంటే కథం అయిపోయాయి మన పని, గోవిందా గోవిందా. అండ్ స్నో బ్లాక్స్ అయితే ఎట్లా తెలుసుకోవాలంటే చూడండి, ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా డట్టు ఉండబట్టి మనం అయితే లోపలికి అయితే పోము. కొన్ని బ్లాక్స్ ఉంటాయి, మనం లోపలికి పోయి సఫికేట్ అయ్యి చచ్చిపోతాం. లైక్ యాన్యువల్ మనం పడితే ఎట్లా చచ్చిపోతాం అట్లా చచ్చిపోతాం. అండ్ జంప్ అయితే చేస్తున్నా. హార్డ్ కోర్ అని లెక్క సుతం చేయకుండా 2 హార్ట్లు కొట్టుకున్నా అట్లుంటుంది. మళ్ళీ ఇక్కడనే బియర్ ఉంది, వేసుకుంటుంది మనం అక్కడికి పోతే. అండ్ ఇక్కడ పెద్ద క్యూ ఉందన్నమాట. ఇప్పుడు మనం అటు సైడ్ అయితే దాటాలి, అంత క్యూ అయ్యేసరికి గంట అవుతుంది. అందుకని అటు సైడ్ అయితే దాటాలన్నమాట. అండ్ మీకోసం దాటబోతున్నా. గార్డియన్స్ కోసం ఒక మంచి పాట తీసుకోవాలి, కొంచెం పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చల 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 బిర బిర చల చల బిర బిర చల చల చల. అయితే మనం చాలా అంటే ఏం చెప్పినా అర్థమవుతలేదు, చాలా సక్సెస్ఫుల్గానైతే ఆ కేవ్ని దాటేసాం. మీకు తెలియవచ్చు గంత భయం ఎందుకు పడుతున్నాను, ఎందుకంటే ఇది హార్డ్ కోరు, ఉట్టి వరల్డ్ కాదన్నమాట. అందుకని కొంచెం ఉడ్డతమైన చేయాలి. ఒక్క ట్రీ కనిపించింది నాకు అయితే, ఈ ఒక్క ట్రీతో బోట్ వేసుకొని దాని మీద పెట్టుకొని పోతే ఫ్లాష్ కన్నా ఎక్కువ స్పీడ్లో పోతాం అన్నమాట. మీరు నమ్మరు, అందుకని చూపిస్తా. ఓరి బాబు, మీద నుంచి లేదు అప్పలు లెక్క పడుతున్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా మైండ్ చేయాలన్నమాట. ఈ ఉడ్డు మైండ్ చేసుడు చాలా లాగు. ఏదైనా యాక్సిడెంట్ మంచిగా ఉండు, డైమండ్ యాక్స్ అంటే ఇప్పుడే రాదనుకోండి. ఇప్పుడు చూడండి, మన మీద ఏదో ఒకటి పడుతుంది. పడింది చెప్పలేదా, పైన స్లో అయితే ఉంటుంది అన్నమాట, అందుకనే మీద పడుతుంది. ఇంకొన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి స్నోల కాడ. అందుకనే చాలా త్వరగా మనం అయితే ఈ స్నోలని విడిచి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వేసుకుందాం. అయితే మనకి మైన్క్రాఫ్ట్లో క్రాఫ్టింగ్ టేబుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ చేయడానికి ప్లాంక్స్ లెక్క మారవాలి, మళ్ళీ దాన్ని క్రాఫ్టింగ్ టేబుల్ లెక్క మారాలి, దాన్ని కింద పెట్టి దాని మీద వస్తారా, దాని మీద స్టిక్ చేయాలి. అంత పెద్ద ప్రాసెస్ అన్నమాట, కానీ నాకు చిన్న ప్రాసెస్. అండ్ దాని మీద అయితే ఏదో వచ్చింది, ఇప్పుడు కాకు బ్లాక్ తీస్తున్నా రైట్. ఇప్పుడైతే వీడియో మీద వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ మీద. అండ్ మనం బోట్ వేయాలంటే నేను ఎట్లనో మర్చిపోయినా, షవల్ అయితే తీసుకోవాలని నాకు తెలుసు, కానీ కొత్తగా వచ్చిన అప్డేట్లు అనేది షవల్ లేదని, కానీ ఇక్కడ ఆప్షన్ చూపిస్తలేదు. అందుకని షవల్ అయితే వేసుకుందాం అన్నమాట. షవల్ చేసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఊరికే రాకు రేపు షవల్ అయితే వేసుకున్నా, అయినా సరే చూపిస్తలేదు బోట్ అనే ఆప్షను. మనమే ట్రై చేద్దాం అట్లా పాతకాలం పద్ధతుల్లో. అండ్ చూపిస్తలేదు ఎంత ట్రై చేసినా.
నెక్స్ట్ ఇవి తీసేయాలి ఫస్ట్. ఇవి తీసేసిన తర్వాత పొడవనైతే క్రాఫ్ట్ చేయాలి. క్రాఫ్ట్ ఎట్లా చేసుడు? ఇట్లా షవల్ అవసరం లేదా కొత్త వచ్చిన అప్డేట్లో? ఓకే ఓకే, అంత అప్డేటే. అండ్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనకు కావాలన్నమాట. అసలుకే ఉంది ఒక ట్రీ, మళ్ళీ దాని సుతం పోగొట్టుకున్నామంటే కథం, మళ్ళీ ఉడ్డుకి తిరగాలి ఇక. కాబట్టి ఇంకో చెట్టు సుతం ఉందనుకోండి, కానీ ఎందుకు మళ్ళీ ఆడి వరకు పోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్లాష్ కంటే స్పీడ్లో పోతాం అన్నమాట. దుంబ చాలే, దుమ్ 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 దుమ్. ఆవులు ఒక్క నిమిషం, ఏదో మిస్టేక్ అయింది, ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు వస్తే అబ్బో కొంచెం. దుంబ చాలే, దుంబ దుంబ చాలే. అండ్ నెక్స్ట్ చక్కగా పోయి దానికి పెడదాం. ఆ స్నోకి అయితే ఇరుగుతుందా లేదా అన్న మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇరగలే, మన బోట్ మెల్లగా పోతుంది ఇంకా. అందుకనే నేను అర్థం చేసుకుంది ఏంటంటే అట్లా ఇరగదని. అండ్ ఈ రోజుకైతే ఈ బ్లాక్ అయితే ముయ్యబోతున్నాను, ఎందుకంటే చాలా కష్టే. అంటే హాయ్ అని చెప్తున్నా, కానీ ఫస్ట్ పర్సన్ వ్యూలో అయితే కనిపిస్తుంది, అందుకనే మార్చుకొని చెప్తా ఊళ్ళి. ఒక్క నిమిషం. అట్లనే మీకు ఎట్లా మార్చుకోవాలనే సుతం చూపిస్తాను. అట్లనే ఈ బ్లాకులనే థర్డ్ పర్సన్ వ్యూ అంటే ఇట్లా వెనకాలకు వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనం ముంగడికి చూడలేము, అట్లా మన ముఖం కనిపించేది. మళ్ళీ సెకండ్ పర్సన్ వ్యూలోనైతే మంచిగా వస్తుంది, మన ఫ్రంట్ సైడ్కి వస్తుంది. సెకండ్ పర్సన్ వ్యూ థర్డ్ సారీ. ఇప్పుడు చూసిల్లా మన ముంగడికైతే వస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టుకొని ఇప్పుడైతే మీకు బాయ్ అయితే చెప్తాను అన్నమాట. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టుడు అయితే మర్చిపోకండి. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.